తిరుపతి జిల్లా సూలూరుపేట వైసీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. రెండు వర్గాలుగా వైసీపీ నాయకులు చీలిపోయి బహిరంగ విమర్శలు చేసుకుంటూ సవాళ్లకు ప్రతి సవాళ్లతో పేట రాజకీయాలలో చలికాలంలో చెమటలు పుట్టిస్తున్నారు. ఒక వర్గం జగనన్న ముద్దు సంజీవయ్య వద్దు, బై బై కిలివేటి సంజీవయ్య బై బై అంటుంటే, మరొక వర్గం జగనన్న రావాలి సంజీవన్న కావాలి అంటూ ఎన్నికల వేళ పేట రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, అన్నదా గట్టిగా బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య. నా దగ్గరకు వచ్చి వెంకటేశ్వర కట్టుకుంటాం. మీకు క్యాబినెట్ పెట్టే దమ్ము ధైర్యం రాలే కదా. మీటింగ్ ఒప్పుకున్నా నేను వచ్చాత్ నిజాయితీ పరుణ్ణి, నేను ఇది అని చెప్పుకుంటాను. ఎమ్మెల్యే అంటే ఏం కొమ్ములు వచ్చినాయా? ఏమి ఎమ్మెల్యే అంటే పెద్ద రౌడీగా కొట్లాడతావా? ఏం చేస్తాను? 2 కేసులు పెట్టిస్తా. కొంతమంది కావాలని కొన్ని పుకార్లు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికి సీట్ చెప్పేశారు. అదే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చేశారు. ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. పని చేసుకుంటాం. కన్ఫామ్ అయితే లిస్ట్ లో పేరు ఇవ్వమనండి. గతంలో ఎప్పుడో వేరే విధంగా కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలు, గోపీనాథ్ క్యాండిడేట్ అయిపోయాడు, మాకు డిక్లేర్ చేశారు, మాకు అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న కొంతమంది అసెంబ్లీ వాళ్ళు. అసలు గోపీనాథ్ పేరే లిస్టులో లేదు. అక్కడ గోపీనాథ్ వ్యక్తి పేరు జగన్మోహన్ రెడ్డి లేదు. మీ అందరిలో ఉందా? ఈ క్యాండిడేట్ మేము అంటాడు. మరి నా వల్ల తెలుగుండి నువ్వు ఎవిడెన్స్ పెట్టు, మేము అందరికీ సపోర్ట్ చేస్తాం అంటాడు. దీన్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే గోపీనాథ్ చెప్పినాం. మన వెంకటేశ్వరుని మా దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? నీకేం అవసరం ఉంది? మీకు అందరికీ ఏం అవసరం ఉంది? సభాముఖంగా అడుగుతున్నా. నా దగ్గరకు వచ్చి వెంకటేశ్వరుని కట్టుకుంటాం. మీకు క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం రాలే కదా. మీటింగ్ ఒప్పుకున్నా. మా క్యాండిడేట్ లేడు, జగన్మోహన్ రెడ్డి యోగిస్తే వాళ్ళని. మరి అసంతృప్తి లేదా? జగన్మోహన్ రెడ్డి ఇస్తే వాళ్ళు అన్నప్పుడు అసంతృప్తి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ గారు మాకు చెప్పాడు. సత్యంగా బాగా మీ దగ్గర దగ్గరుంటే సంజీవ్ గారి ప్రతి నాపుకి సంజయ్ గారు సంపుకొని మనసు పోయాడు. ఒక ఆయన తప్పు చేసేస్తాడు, ఒక ఆయన రావద్దంటాడు, ఒక ఆయన నా ఫోటోలు పెట్టుకుంటాడు, ఒక ఆయన అంతు చూస్తూ ఉంటాడు, ఒక ఆయన కాబట్టి చెప్పిస్తాడు. అటువంటి వాళ్ళతో పరిస్థితిలో ఆయన ఒడి చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం ప్రతి ఇంటికి పోయేంత వరకు ఈ ఎస్పీ సమావేశాలు ఓర్చుకొని ఇంతమంది సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీడీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు ఉండే కూడా సహనంతో పార్టీ కోసం ఓర్పుతో ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా గౌరవిస్తున్నా. 2009 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారా పెట్టరా అన్నప్పటి నుంచి 2019 ఆయన సీఎం అయ్యేదాకా ఆయన వెన్నంటి నడిచిన ఈ సైన్యానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కూడా కారణం కొంతమంది కావాలని కొన్ని పుకార్లు
తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికి సీట్ చెప్పేశారు, అదే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చేశారు. ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది, పని చేసుకుంటాం. కన్ఫామ్ అయింటే లిస్ట్ లో పేరు ఇవ్వమనండి. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది. ఈడ ఒక్కొక్కరిని చొప్పు దెబ్బలు కొడుతున్నాడు. ఈయన చొప్పు దెబ్బలు ఈయన దగ్గర కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో నోర్లు మూసుకొని కూర్చోన్నారు. మాకు సీట్ వచ్చేసింది అని చెప్పి పుకారులు చెప్పుకుంటున్నారు కొంతమంది ప్యాకేజీలు తీసుకొని. ఈ ప్యాకేజ్ స్టార్లకంతా చెప్తున్నాం, మీ ప్యాకేజ్ ఉంటే ఎత్తుకొని పోయి మీ ఇంట్లో పెట్టుకోండి. బయట వచ్చి పార్టీని డ్యామేజ్ చేయవాకండి. మీరు చేసే డ్యామేజ్ వల్లే మేమందరం బయట వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీరు గమ్ముగా పార్టీ కట్టుబడి ఉంటే మేం పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం. ఎవరైనా ఊరికే పిచ్చి కూతలు కూస్తే మాత్రం మేము కూడా దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజయనం, మేము సంజీవయ్య గారికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి విజయనం. ఆయనకి 2019 నుంచి ఎట్లయిపోయిందంటే, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అంటే 2009 నుంచి ఆయనతో ఉన్న మనిషి అంటే ఆయనకి ఇష్టపడదు. ఆయనకు కావాల్సిందంతా ఆయన సొంత వర్గం కావాలి, ఆయన గ్రూప్ కావాలి. సొంత వర్గం ఏందండి? ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడుండే కార్యకర్తలంతా కష్టపడితే వచ్చింది పార్టీ. అటువంటి పార్టీ అందరు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావా, నేను మున్సిపల్ చైర్మన్ అవుతానా, ఇక్కడ ఉండే వాళ్ళంతా నాయకులు అవుతారా? పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. ఇక్కడ సంజీవయ్య గారు ఉంటే మాత్రం ఇక్కడ ఉండే పాత కార్యకర్తలు అందరూ నిరుత్సాహపడిపోయి ఉన్నారు. ఆయన చేసిన అవమానాలు అన్ని ఇన్ని కాదు, అవన్నీ మీకు అందరికి తెలిసినవే. అందరూ అవమాన పడ్డోళ్లే, అందరూ ఇబ్బందులు పడ్డోళ్లే. అందువల్ల వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎవరోపై కలిసి వచ్చి మేము కలిసేసాం, మాకు చెప్పేశాడు, మీరందరూ చేయాలని చెప్తే మాత్రం ఎవ్వరు నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా అందరం కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అందరం కూడా తీసుకెళ్తాం. ఇతనికి సీట్ వస్తే గెలవడం అనేది ఆల్రెడీ చెప్పున్నాం, మళ్ళీ కూడా చెప్తాం. ఈ రోజు కూడా ఇక్కడ పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మేము చెప్పేసాం వచ్చేసింది అని చెప్తున్నారు. ఆ చెప్పేసేది వచ్చేసేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూద్దాం. ఇవన్నీ వద్దు. ఖచ్చితంగా ఇతనికి సీట్ వస్తే చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్న తర్వాత కార్యకర్తలు ఎవరు ఇతన్ని మళ్ళీ నెత్తినేసుకొని చేసి రేపు చెప్పు దెబ్బలు తినడానికి ఏ కార్యకర్త లేడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్తాం. పెద్దల దృష్టికి, ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల గారి దృష్టికి, పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మంచి క్యాండిడేట్ ని ఇమ్మని చెప్తాం. మాకెవరు క్యాండిడేట్ లేరు, మాకు జగన్ అని ఎవరు చెప్తే వాళ్ళే క్యాండిడేట్. ఇతను వ్యతిరేక కార్యకర్త చేసే ప్రసక్తే లేదు. అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. దానికి ప్రతి ఒక్క సీటు ముఖ్యం కాబట్టి, ఈ సీటు గెలవాలి కాబట్టి సంజీవయ్య గారు కాకుండా ఎవరైనా కానీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్తాం. వాళ్ళు వచ్చిన దానికి వీళ్ళంతా కొడుకులు ఢిల్లీకి ఎందుకు పేరు, నా కొడుకులు ఢిల్లీకి ఎందుకు పోయి కరోనా తీసుకుని వచ్చారని చెప్పి నానా రకాలుగా ఆ రోజు ఆ ముస్లిం సామాజిక వర్గాన్ని కిందపరిచి మాట్లాడారు. దానివల్ల ఆయన కూడా అవాక్కయ్యారు. విజయసాయి రెడ్డి గారు కూడా ఏంది ఆ విధంగా మాట్లాడారు ఇతను అని అంటే, అవును సార్ ఇతను ఆ విధంగా మాట్లాడారు. ఇతనికి కానీ సీట్ ఇస్తే జమాత్ వేసుకొని పోయి ఇతను వాడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభిమానులు సార్, ముస్లిం కమ్యూనిటీ. ఇతనికి కానీ సీట్ ఇస్తే జమాత్ వేసుకొని ప్రతి మసీదు తిరిగి జమాత్ వేసుకొని ఇతను వాడగొడతారు సార్. అంత కోపం చూపుతున్నాడు ఇతను. టీడీపీ కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబాన్ని ముందు పెట్టుకొని దర్గా కొద్ది విషయాల్లో, దర్గా విషయాల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక్కోడు ఆఫీసర్ వచ్చి తాళా వేసినా కూడా తాళాలు పగలు కొట్టించారు. ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గం కమ్యూనిటీ మొత్తం ఇతని మీద పూర్తి వ్యతిరేకత ఉంది. మరి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మా వినమాలలో కూడా ఇతను కరోనా టైంలో అక్కడ అదే అతను వాళ్ళకి సంబంధించిన అరవ కమ్యూనిటీకి సంబంధించిన ఏరియా వాళ్ళే మొత్తం ఉండేది. అక్కడ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కరోనా టైంలో కించపరిచి మాట్లాడారు. కనీసం అక్కడ 1500 మంది ఓటర్లు, తమిళ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఒక్కడు కూడా ఇతనికి ఓటేది సార్. అంత వ్యతిరేకత ముందున్నారు. మరి అదేవిధంగా బీడీ కాలనీ ఉంది, ఉంది చాలా పెద్ద కాలనీ. అలా 3 బూతులు ఉన్నాయి, ఒక బూత్ కాదు,
3 బూతులు పెట్టాలన్న, అంటే 3 బూతులు పెట్టాలంటే 2400 పైసలకు ఓట్లు ఉన్నాయి అక్కడ. 3 బూతుల్లో కూడా 2014లో మెజార్టీ, 2019 మెజార్టీ. అక్కడ పోయి రక్కేశాడు. పోయి ఏ విధంగా రక్కేశాడంటే ఇతని పక్కన కొంత ఒక చిన్న పంచి అని చెప్పి నాయుడుపేటలో తిరుగుతా ఉన్నాడు. ఇతను టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ చిన్న పంచి. ఈ చిన్న పంచి ఆదాయం అంటే ఆ చిన్న పంచికి ఏదైనా ఆదాయం కలిగిస్తే ఇతను మమకారంతో ఇతనికి ఆదాయం కలిగిస్తాడు. ఆ విధంగా అతనికి ఆ కాంట్రాక్టర్ ఉచితంగా రేపు ఇస్తే 15 లక్షలు వచ్చేస్తుంది కాంట్రాక్ట్ అని చెప్పి ఆ జనాన్ని అంటే మార్చి మురికి వాళ్ళు సున్నితంగా ఉంటారు. ఆ జనాలు కాడ పోయి చెత్త దాటిపోయి ఆడ పోయి ఏదైనా ఖాళీ స్థలం ఉంటే ఆడ పోయి వాళ్ళు సచివాలయం నాకేదో పదో ఒక ఏదో ఒకటి అక్కడ కట్టించి ఒక పార్కులో కట్టిందయ్యా అంటే ఆడ పోయి చెత్త దాటిపోయి రెట్టించాడు. చెత్త పనులు చేసేవాళ్ళు కాబట్టి చెత్త దాటిపోయి రెట్టి కలిగిపోతే ఆ జనాలంతా కూడా నేను ఎన్నోసార్లు కొట్టుకున్నా వద్దు నా తప్పు చేస్తున్నాడు మురికి వాళ్ళు అలా చేస్తే మనకి పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అంతా కూడా బీజేపీ కాలనీ వాళ్ళు మనకి నష్టం జరుగుతుంది చెప్పుతా అంటే మొట్టమొదటిసారి సూలూరుపేట నియోజకవర్గంలో ఇతన్ని తరిమి ఊర్ల మీద తరిమి కొట్టింది ఎక్కడంటే ఒక బీడీ కాలనీ నాయుడుపేట టౌన్ లో. చెప్పినా కూడా పెద్దల మాట చిన్న మాట ఎన్నుకుంటా పోతే ఎలా ఉంటుందని చెప్పి ఆ రోజు అక్కడ జనాలు కూడా అక్కడ బుద్ధి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఒక మాలయకోట అంటే ఆ కులాలకి మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా ఆ యొక్క కాలనీలో మాస్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆడ 1000 ఓట్ల పైన చిలుక ఓట్లున్నాయి. ఆ మాలయకోటలో వెళ్లి ఇతను ఎక్కడైతే మన వైఎస్ఆర్ కుటుంబం సభ్యులు ఎక్కువ శాతం ఉంటారో అక్కడే పోయి కలిపెట్టారు. ఎందుకంటే ఇతనికి టీడీపీ మీద ఉండే మమకారం వైఎస్ఆర్సీపీ మీద లేదు. ఇతనికి టీడీపీ మీద ఉండే మమకారం వైఎస్ఆర్సీపీ మీద లేదు. ఇతని కోసం లాఠీ దెబ్బలు తిన్నా, ఇతని కోసం ఆర్థికంగా నష్టపోయినా, ఇతని కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించి ఓట్లేపించి ఇతన్ని 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానం మీద లేదు ఇతనికి ఎంతసేపు ఆ భజన పరులు ఆ ప్యాకేజీ స్టార్లు ఇతనికి వచ్చి చేయగొడుతుంటారే ఆ టీడీపీ మీద ఉన్న అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న ఒక్క కూసంట కూడా లేదు. అక్కడ పోయి ఏలు పెట్టేశాడు. ఆడ పోయా 1000 ఓట్లు, ఈడ పోయా 2400 ఓట్లు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక 1.5 సంవత్సరం నుంచి ఆ పొగ్గొట్టం కాలనీ ఎత్తుకున్నాడు. పోయి ఆ పొగ్గొట్టం కాలనీ ఎత్తుకొని అక్కడ 300 ఎకరాలు ప్యాకేజీ స్టార్ కి ప్యాకేజ్ ఇచ్చారు. ఒక చిన్న పంచి ప్యాకేజీ స్టార్ కి ప్యాకేజ్ ఇస్తే దాంట్లో ఇతనికి ఏమో ఆటో వస్తుందో ఏమో తెలియదు. కానీ అక్కడ బుద్ధున్నాడు ఎవరైనా కూడా 700 మంది 700 ఇల్లులు ఉన్నాయి. 700 ఇల్లు కరెంటు పెరికేమని చెప్తారంట. ఎవరైనా బుద్ధున్నాడా? 700 మంది ఇల్లులుంటే బుద్ధున్నాడు ఎవరైనా 700 కుటుంబాలకు కరెంటు పెరగమంటారే? ఏమన్నా వాళ్ళకి ఎప్పుడు కూడా 30 సంవత్సరాల నుంచి ఆడు జీవనోపాధిని కొనసాగిస్తా ఉన్నారు. ఏ రోజు కూడా ఎటువంటి సమస్య లేదు. ఈ బుద్ధి లేనివాడు వచ్చి ఈ రోజు ఈ బుద్ధి లేని వాళ్ళు మాట్లాడి బుద్ధి లేని పనులు చేస్తూ అక్కడ 1600 ఓట్లు డ్యామేజ్. మరి ఇతను అంటే అక్కడ కూడా పొగ్గొట్టం కాల్లో అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఆ పొగ్గొట్టం కాలనీ ఉంటారు. ఇతను జగన్మోహన్ రెడ్డి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తంలో కూడా సర్వనాశనం చేశారు. ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మొన్న కూడా విజయసాయి రెడ్డి గారికి ఒకటే చెప్పాను, తప్పి నీ ఫైనల్ డిసిషన్ ఏం చెప్పాను అన్నారు. సార్ నా ఫైనల్ డిసిషన్ ఏం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండడం మాకు కావాల్సింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి ఆయన. ఈ రోజు ఆయన ఉంటేనే పేదలకు ఎంతో మంది మంచి జరుగుతుంది. ఆయన సీఎం గా మాకు కావాలనే మాకు ముఖ్యం. కానీ ఇతనికి టికెట్ గాని ఇస్తే 25,000 మెజారిటీతో ఓడిపోతాడు. దానికి నిదర్శనం ఏంటంటే సార్ 2019లో ఇతనికి 63,000 ఓట్ల మెజార్టీ వచ్చాయి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో వచ్చాయి. ఇతను ఎవరో కూడా జనాలకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో 63,000 మన పార్టీ క్యాడర్ అంతా కష్టపడి పనిచేసి చెమటోడించి రక్తం చిందిస్తే 63,000 ఓట్లు వచ్చాయి. ఇతను 2021 బై ఎలక్షన్ లో 7 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ జరిగితే ఇతనికి ప్రతి నియోజకవర్గంలో తప్పుడు ప్రచారాలు గోపీనాథ్ క్యాండిడేట్ అయిపోయాడు, మాకు డెక్లర్ చేశారు, మాకు అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది అసెంబ్లీ వాళ్ళు. అసలు గోపీనాథ్ పేరే లిస్ట్ లేదు. అక్కడ గోపీనాథ్ వ్యక్తి పేరు జగన్మోహన్ రెడ్డి లేదు. మీ అందరిలో ఉందా? మీ అందరిలో ఉందా? 7 నియోజకవర్గాల్లో 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 7 నియోజకవర్
మీకు క్యాబినెట్ పెట్టే దమ్ము ధైర్యం రాలే కదా మీరు మీటింగ్ లో ఒప్పుకున్నా మా క్యాండిడేట్ లేడు జగన్మోహన్ రెడ్డి యోగిస్తే వాళ్ళని మరి అసంతృప్తి లేదా జగన్మోహన్ రెడ్డి యోగిస్తే వాళ్ళు అన్నప్పుడు అసంతృప్తి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ గారు మాకు చెప్పాడు సత్యంగా బాగున్నా మీ దగ్గర దగ్గరుంటే సంజీవ్ గారి ప్రతి నాటికి సంజయ్ గారు సంపుకొని మనసు పోయాడు. ఒక ఆయన తప్పు చేసేస్తాడు, ఒక ఆయన రావద్దంటాడు, ఒక ఆయన నా ఫోటోలు పెట్టుకుంటాడు, ఒక ఆయన అంతు చూస్తూ ఉంటాడు, ఒక ఆయన చెప్పిస్తాడు. అటువంటి వాళ్ళతో పరిస్థితిలో ఆయన ఒళ్ళు చంపుకొని జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం ప్రతి ఇంటికి పోయేంత వరకు ఈ హ్యాపీ సమావేశాన్ని ఓర్చుకొని ఇంతమంది సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీడీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు ఉండే కూడా సహనంతో పార్టీ కోసం ఓర్పుతో ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా గౌరవిస్తున్నా. ఒక విధంగా ఎత్తుకుంటే దోపిడి దొంగల పరిపాలన, బందిపోటు దొంగల పరిపాలన. ఉదాహరణకి టిట్కో ఇళ్ల కాడికి వచ్చాము ఒకరోజు. లక్ష్మీనారాయణ రెడ్డి, రఫీ గారు, నేను చూస్తే ఇసుక పెద్ద కొండంత ఉంది. అయ్యా రఫీ, కరెక్ట్ గా వారానికి ఇసుక కనపడదు, మళ్ళా వారానికి పోతే ఇసుకే లేదు, ట్రావెలే లేదు. మేము నీతి నిజాయితీ పరిపాలన చేస్తామంటావా దౌర్భాగ్యుడా? నీకు ఆడి స్టీల్ ఎత్తుకొని లేరు. ఈ రోజు టిట్కో ఇళ్ళకి, ఈ ఇళ్లకి ఏం జవాబుదారీ చెప్పాలి? ఇప్పుడు ఎలక్షన్ దాదాపు 3000 ఇళ్లు మంజూరై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని బ్యాంకులో రుణాలు పెట్టి లోన్ పడి వాళ్ళకి వడ్డీ కట్టమని నోటీసులు వస్తున్నాయి, కానీ ఇళ్లు హ్యాండ్ ఓవర్ చేయాల. ఇళ్లు కట్టాలంటే ఇసుక మాయం, ఈ కమ్మి మాయం, అన్ని మాయం. నేను మంచి నిజాయితీ పరుణ్ణి, నేను ఇది అని చెప్పుకుంటాను. ఎమ్మెల్యే అంటే ఏం కొమ్ములు వచ్చినాయా? ఏమి ఎమ్మెల్యే అంటే పెద్ద రౌడీగా కొట్లాడతావా? ఏం చేస్తాను? 2 కేసులు పెట్టిస్తారు. అదేందో పోలీస్ చట్టంలో ఇంతకుముందు చిన్న కేసు కూడా సెల్ వేయమనేది. ఇప్పుడు స్టేషన్ లో కూర్చోబెట్టి బంగారాల పెళ్లి కొడుకులాగా బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు భయపడడం లేదు. నేను ఒక పేదవాడిని, ఒక నిమ్న కులాలకు చెందినటువంటి ఒక వ్యక్తి, బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి, వాళ్ళ శ్రేయస్సుగా పనిచేస్తావు అనే సహృదయంతో నీకు సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏమయ్యా ఇది? ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మన పార్టీ వాడిని మాట్లాడాల్సి వస్తుందనే బాధగా ఉంది. అదే తెలుగుదేశం వాళ్ళైతే దంచి ఉతికి ఇయాలికి ఆరేస్తుంటున్నాం. నాకు మాటలు రావడం లేదు. ఆయన మళ్ళీ టికెట్ దానికి తగ్గట్టు ఒకడు వ్యాపారం చేసుకుంటూ కొట్టుకున్నారు, పోలీసు కేసులు పెట్టుకున్నారు. వాడమ్మ ఈడమ్మ ఎమ్మెల్యే దెబ్బకి ఈడు భయపడిపోయి నాకు జబ్బు అని ఇంట్లో గేడేసుకుని కొడుకున్నాడు. ఇప్పుడు సీఎం నేను చెప్తే సీట్ ఇస్తాడు, ఇద్దో తెస్తాను, అద్దో తెస్తాను. ఏంటి తెచ్చేది? ఈడు ఊర్లోనే ఎండిన బాటలు ఎత్తుకొని నేను చస్తాను ఏడిస్తే ఈ ఎదవ చచ్చిపోతాడు అని 60 ఓట్లు మెజారిటీతో దౌర్భాగ్యుడు. ఏం చేస్తావా నేను? ఇప్పటికీ నీ మీద ఇంకో కేసు ఉంది. నువ్వు దాన్ని కూడా ఎత్తించుకోలేనాడు, నువ్వేమి ఎమ్మెల్యే సీటు తెస్తావా? నాకు అర్థం కాదా? ఎమ్మెల్యే సీట్లు ఇంకా అయితే చెప్తాం అందరికి, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఇంత రేట్ ఇస్తే మా నాయకుడు మీకు సీట్లు తెచ్చి ఇచ్చేస్తారు. ప్రజలు ఒక్కటి చెప్తున్నాను, ఏదైనా జరిగింది. గతంలో నెలవల సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు, మా ప్రాంతంలో ఉన్నప్పుడు ఊరున రాజశేఖర్ రోజుకి అదే విగ్రహాలకు పూలమాలలు వేస్తున్నాం మనం. వైఎస్ఆర్సీపీ వాళ్ళము తెలుగుదేశం ఇన్ఛార్జి తీసుకొచ్చి పెట్టాడు. సిగ్గులే
4 విగ్రహాలు పెట్టలేవా? పెట్టలేవా? అదే ఒకటి ఇస్తున్నాను కాపీ, మీరందరూ కూడా ఇన్వైట్ చేస్తాను. ఇది మేనకూరులో ఒక అందమైనటువంటి ఒక అపురూపమైనటువంటి వైఎస్ఆర్ విమానాన్ని నేను నిర్మించాను. దాని ఓపెనింగ్ కూడా ప్రయత్నం అంట. మొత్తం నా దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, టికెట్ ఇస్తే నేను గెలిచిపోతాను అని. బంగారాలో పోనాయన మాకు ఎందుకనాయన నేలవర సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు, నేనే పోటీ చేస్తా సంజీవయ్య, నీకు టికెట్ ఇయ్యి, నీరు ఒకవేళ ఇస్తే రా కమాన్ నాతో పోటీ, నీకే ఇయ్యాలని కోరుకుంటున్నాను అని. ఈడు ఎలా తయారైపోయాడు? ఫోన్ ఒకటి ఎత్తుకుంటాడు ఎవడన్నా పోతే, అంటే ఇష్టం లేనివాడు. చిన్న పెద్ద సంస్కారం, ఒక గౌరవం లేదా మన సమాజంలో? లేదా మన ఇదిలో? లేదా మన కార్యకర్తలను ఎస్సీ ఎస్టీ కేసులు కొట్టి? అయ్యా, నేను 2 ముఖ్యమంత్రులను చూశాను. దాన్ని ఒక నెల రోజులు కనబడతారు, వాడు మేనకూరుడు ఎట్టపోయినాడు, చూడండి రా వాడు ఏడపోయినాడు అంటారు. వీడికి కనబడకపోతే పోయినారు, నా కొడుకు చచ్చిపోతే. కాబట్టి ఒకటి మన పార్టీ శిరోధారి, దాన్ని కాదని చెప్పడం. వీడు మాట్లాడితే వీడు బుడింగి పంచితే కట్టి సరే. మన వాళ్ళు ఏంటంటే చెప్తా దాన్ని కాలు పోయడం రా, నేను పడుకోన్నాను, నా ముందుకు తప్పుతావు అంటే వాడు టికెట్ వచ్చేసిందంట. టికెట్ వచ్చేసింది, మనం అందరినీ గందరగోళం చేసి అందరం కేంద్ర టికెట్ వచ్చేసిందని నేను చెప్పిన వాడు డూసు కొట్టేవాడు రావుడు. వాడు చెప్పితే రాదు, నువ్వు గమ్మనుండరా, నువ్వు గమ్మను పడుండరా అని చెప్తాను నేను. లేకపోతే పెళ్లకూరు మండలంలో 13 పంచాయతీలు ఓడిపోయినాయి మొన్న. ఓడిపోతే ఆయన అంట టికెట్ తెచ్చిచ్చి గెలిపించేది నాకు. ఏం లేవాడు, వాడు చెడ్డీ వేసుకొని తిరుగుతున్నాడు. నాకు పెళ్ళి అయిన పెళ్ళకూరుకు పోతుంటే నా పెళ్ళకూరు ఏం అహంకారమా? ఏం నీ ఇష్టమా? నువ్వు ఎట్టంటే మాట్లాడితే గమనుంటావా? ఏం మాకు